హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేలియా వ్లాగ్స్. ఈరోజు వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం రండి. మనకు కావాల్సిన బియ్యాన్ని ఒకరోజు ముందు నైతే నానబెట్టుకొని ఇలా శుభ్రపరచుకొని దోశ పిండి కన్సిస్టెంట్లో పిండి పట్టేసుకొని పక్క పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి మరిగాక అందులో ఉప్పు, జీలకర్ర, వాము వేసి మరిగాక ఇలా పిండి చూపిస్తున్న విధంగా అందులో పోస్తూ కలపాలి. బాగా మంచిగా కలపాలన్నమాట, ఉండలు లేకుండా ఓపికతో చేసుకోవాలి. కంప్లీట్ ప్రాసెస్ అంతా ఇక్కడనే ఉంటుంది. ఇంకా అంతా సెట్ చేసుకోవాలి. ఒక చీర లేదా మీకు కావాల్సిన బట్ట సెట్ చేసుకొని మేమైతే ఇంట్లోనే ఒకరోజు ఫ్యాన్ గాలికి పెడతాము. 2 కవర్స్ తీసుకొని అందులో పిండి ఫిల్ చేసుకొని చూపిస్తున్న విధంగా హోల్ చేసుకొని మంచిగా మనకు కావాల్సిన షేప్లో పెట్టేసుకోవాలన్నమాట. మనం పిండి కలిపే విధానంలోనే మొత్తం వడియాలు ఎలా వస్తాయి అనేది ఉంటుంది. మంచిగా చూడండి ఎంత బాగా వచ్చాయో మాకైతే. ఇంకా అన్నీ సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఒకరోజు మొత్తం ఫ్యాన్ గాలి కిందకి ఆరాక ఇంకా మార్నింగ్ కూడా ఎండలో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే చూసారు కదా, మంచిగా వడియాలని ఇలా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇవి మనకు చారులోకి కానీ పప్పు చారులోకి, చింతపులుసులోకి, ఎందులోకైనా అంచుకైతే చాలా బాగుంటాయి. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఇలా అంచు పెట్టుకోవడం అంటే. మంచిగా అయ్యాయి అన్నమాట. చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకి ఎంత మంచిగా వచ్చాయో. చూడండి ఒకసారి బయటికి తీసాక అవి ఎంత క్రిస్పీగా అయ్యాయో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.